బాగుందండి బిల్డింగ్ అంతా చాలా బాగుంది. వెరీ గుడ్. కార్పొరేట్ స్కూల్ టైప్లో ఉంది. ఎక్కడ మీ హాస్టల్? అది పెద్ద బంగ్లా లాగా ఉంటుంది, అదేనా? ఒక 2.5 years క్రితం వచ్చాను. ఎవరన్నా ఉన్నారా? మీరున్నారా? వెరీ గుడ్. ఎట్లుంది అక్కడ? అప్పుడు నేను వార్డెన్ ఉన్నారా, మారారా? చికెన్ ఏదో తక్కువ పెడతా ఉన్నారని నాకు ఒక కంప్లైంట్ పెట్టారు. ఒకటి ఏది ఆ కంప్లైంట్? ఇడదా చికెన్ మీకు తక్కువ పెడుతున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ పెట్టారు. ఎంతమంది ఉన్నారు అక్కడ? 135 కదా? మరి నాకెట తెలుసు కంప్లైంట్ రాకుంటే? 175 ఎట్లా పెడతారు? 105 మీరు తూకం వేసినారా? ఊరికి మాట్లాడితే ఎట్లా? మీరేం తూకం వేసారా? ఎన్ని ముక్కలు వస్తాయి? అన్ని అబద్ధాలు. మీరేదో మీ వార్డెన్ కాపాడాలని చూస్తున్నారు. ప్లీజ్ విజిట్ వన్స్ వేంపల్లి వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ గర్ల్స్ ఎస్సీ హాస్టల్స్ ఆర్ వెరీ వెరీ బ్యాడ్ మెయింటెనెన్స్. ప్లీజ్ విజిట్ 130 మెంబర్స్కి 3 kgs చికెన్ ఓన్లీ 3 kgs పెడుతున్నారంట 130 మంది. మోర్ సార్ విజిట్ వన్స్ సార్ అని చెప్పి నాకు చిన్న కంప్లైంట్ పెట్టారు. మీకోసం అడిగేది నేను. నాకేమైనా వస్తుందా చెప్పండి? పెడతారు. గుడ్లు ఎన్ని ఇస్తారు వారానికి? 6 ఇస్తారా? నైట్ కార్డు ఇస్తున్నారా? మీరు 100% అబద్ధాలు చెప్తా ఉన్నారు. నైట్ కార్డు లేదు అసలు. ఇచ్చేది బటర్ మిల్క్. మీరు కార్డు ఇస్తా ఉన్నారని వెనకేసుకొని వస్తూ ఉన్నారంటే మీరు వాంటెడ్లీ చేస్తూ ఉన్నారు. ఎస్సీ ప్రీ మెట్రిక్ హాస్టల్స్లో నైట్ కార్డు ఇవ్వరు. మాకు తెలుసు సార్. మీరు చెప్పేది అబద్ధం అని నిరూపించడానికి నేను అట్లా చెప్పిన. మీరు ఇస్తా ఉన్నారు సార్ అన్నారు. ఎందుకని? మీరు చెప్పేది అబద్ధం. నమ్మను నేను. నేనేమడిగినా మీ కార్డు ఇస్తా ఉన్నారు నైట్ అంటే ఇస్తా ఉన్నారు సార్. అబద్ధం. ఇంకా ఇక్కడ క్లియర్గా ఉంటుంది అన్నమాట. బటర్ మిల్క్ మీదే మెనూ ఇది. మీరు కార్డు ఇస్తా ఉన్నారంటే ఇస్తా ఉన్నారు సార్ అని అంటే మీరు పాతవి కూడా మీరు చెప్పినట్టని అబద్ధాలు. మరి కార్డు ఇస్తా ఉన్నారని ఎందుకు చెప్పినారు? మరి చెప్పాలి కదా. అది నాకు తెలుసు. మీ దగ్గర ఎవరి దగ్గర ఎట్లా నిజాలు రాబట్టుకోవాలి. నేనేమంతా ఎట్లా చెప్పండి? ఆ కంప్లైంట్ వచ్చిందంటే అంతో ఇంతో నిజం ఉంటుంది. ఎంతో అంత ఎందుకని పెడతారు? ఆ మీద ఏమైనా పగ ఉంటుందా చెప్పండి? 7-8 ముక్కలు రావు చికెను. మీకు ఇచ్చేది 105 గ్రాములు. 10 మందికి 1 కిలో. 10 మందికి 1 కిలోకి వచ్చేది 3, 4 మ్యాక్సిమం 5 ముక్కలు వస్తాయి. అంతంత వేసుకున్నా కానీ మీరు 7, 8, 9, 10 ఫస్ట్ అడిగితానే మీరు 175 గ్రాములు చెప్పిండ్రు. ఫస్ట్ చెప్పలేదా మీరు 175 అని? చెప్పలేదా? రెడీ వెంకీ? రికార్డ్ చేయాల్సింది. చేయాలి నువ్వు. వాళ్ళతో రికార్డ్ చేసింటే గమ్మునుందరు. అందుకే రికార్డు చేయాలి. ఎవరి మినిట్ రికార్డ్ చేయాలి. మనం చేస్తేనే దొరికేది ఎవరైనా. ఇప్పుడు ఏమంటే నేను ఎదురుగున్నా కాబట్టి కర్డ్ అని ఒప్పుకొని మళ్ళీ బటర్ మిల్క్ అని అంటా ఉన్నారు. లేకుంటే కనుక బటర్ మిల్కే మేము చెప్పింది, కర్డ్ ఎప్పుడు చెప్పినామని. అదే వీళ్ళను ఫీడ్ చేసి పెట్టింది ఆమె ఎవరో. సరే మీ ఇష్టం, మీ కర్మ. మేమేం చేస్తాం? ఏమైనా టిఫిన్ నచ్చని టిఫిన్ ఏమైనా ఉందా? మారుస్తాం. మీకోసం చెప్తా ఉందా? ఉప్మా బాగుంటుందా? వీళ్ళు ఫిక్స్ అయిపోయినారు. ఆమెను భారీ కాపాడుతా ఉన్నాం. మనం ఏం చేయలేం. వీళ్ళ కర్మ మనం ఏం చేస్తాం. ఓకే మరి బాగా చదువుకోండి. ఇక్కడ భోజనానికి ఇన్ఛార్జ్ టీచర్స్ ఉన్నారండి. ఈరోజా? ఎవరు హెడ్ మాస్టర్ గారు అండి? అంటే ఎట్లా స్మార్ట్ కిచెన్ వస్తూ ఉంది, అది వేరే విషయం. నేను చెప్పేది ఏంటంటే డైలీ 2 ఇస్తారు కదా, వారానికి ఇవ్వాలి 2ని. 6 రోజులకు 2 కంటిన్యూ ఉండాలి. మార్చకుండా నెక్స్ట్ వీక్ ఒక 2. అట్లా లేదు సార్. సోమవారం అంతా సైన్స్ అట్లా వద్దు. సోమవారం నుంచి శనివారం దాకా ఒక 2. మళ్ళీ నెక్స్ట్ సోమవారం నుంచి శనివారం దాకా 2. ఇప్పుడు మన దగ్గర 30 మంది ఉన్నారు అనుకోండి, 15 వారాలు. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ వారం వచ్చిన వాళ్ళు 16వ వారం వస్తారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇప్పుడు మనకు దాదాపు 850 మంది ఉన్నారు. 850 మందికి గాను 7.5 ml ఆయిల్ వేయాలి మనం. 6 కిలోల 375 గ్రాములు. ఈ ఆయిల్ మనము సాంబార్కి అంత పట్టదు.
ఆ ఆయిల్ను ఆడ మిగిలిచ్చి బిర్యానీ రైస్ అప్పుడు వేసుకోవాలి. కందిపప్పు సాంబార్ అప్పుడు అంత పట్టదు. కందిపప్పు 30 గ్రాములు వేయాలి. ఎనుగులు దాదాపు 25 కేజీలు వేయాలి. మనం 20 కేజీలు వేసి 5 కేజీలు 2 సార్లు పప్పుకు అడ్జస్ట్ చేయాలి. 6 రోజులకు 2 ఉంటేనే అదంతా మేనేజ్ చేయగలరు. మాకు 50 మంది ఉన్నారు సార్, అట్లా దాన్ని బట్టి డివైడ్ ఏం ప్రాబ్లం. 25 వారాలు వేసి సంవత్సరానికి 2 సార్లు వస్తుంది డ్యూటీ. వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఊరికే రోజు ఒకరు మారుతా ఉంటే వాళ్ళకి కన్ఫ్యూజ్ ఏం జరుగుతుంది. జస్ట్ ఊరికి వాళ్ళు వచ్చి చూసుకోగలరు. కానీ దీంట్లో మెయిన్గా ఈ టీచర్లకు కందిపప్పు నీళ్ళల్లో వేసేటప్పుడు ఆ టీచర్లలో ఎవరో ఒకరిని పిల్లంపాల. వీళ్ళు వాళ్ళ కళ్ళ ముందు కందిపప్పు వేడి నీళ్ళలో వేయాలి. ప్రోటీన్ ఫుడ్ అది. ఆడ మిస్ ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మనకు దాదాపు 30 కేజీలు వేయాలనుకోండి, వాళ్ళు 20 కేజీలు వేసినా కానీ మనము గమనుండాల్సిందే. అదే వేడి నీళ్ళలో పడితే మన కళ్ళ ముందు న్యాయం జరుగుతుంది. నేనే వస్తా సార్. అంటే మీరు అట్లని కాదండి, మీరంటే మాకు ఇవన్నీ చూసుకోవాలన్నా అది ఇది అంటారు మామూలుగా. కొంచెం దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే పిల్లలు బాగా తిన్నారంటే మంచి కడుపు నిండా రుచికరంగా చదువు మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. మధ్యాహ్నం పూట మనం ఇంత ప్రభుత్వం చేసేటప్పుడు మనం ఆ విషయాలలో కొంచెం కేర్ తీసుకున్నామంటే కన్నా ఈజీగా ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే మీరు కానీ మీ ఒక 2 టీచర్లు ఉండి ఇన్ఛార్జీలు కానీ వీళ్ళు ఒకరు పోయి ఒకరిని పిల్లంపుకోవాలి. పిల్లంపుకుంటే వాళ్ళ కళ్ళ ముందు వేయాలి కందిపప్పు. తిరగమాత పెట్టేటప్పుడు ఒకరు రావాలి. మళ్ళీ ఆయిల్ ఎంత పోస్తా ఉన్నారో చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది 6 రోజులకు మిక్స్ చేసుకొని జాగ్రత్తగా దేనికి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకుంటే కన్నా టేస్ట్ వస్తుంది బాగా. అది కందిపప్పు మనకు సాంబార్కి అంత అవసరం లేదు. 75 గ్రాములు మనం కూరగాయలు వేయాలా. అవన్నీ కొంచెం ఒక కన్ను ఒక వారం 10 రోజులు చూసినామంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంకా రెగ్యులర్గా వస్తారు చూస్తారని. అంటే వాళ్ళు తప్పు చేస్తూ ఉన్నారని నేను అనను, కానీ మనము నమ్మితేనే మోసం చేసేది. నమ్మకం అనేది అవసరం లేదు ఇక్కడ. ఇట్స్ ఎ కేర్. వాట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ ఎ కేర్. అది కొంచెం జాగ్రత్తగా మన డ్యూటీ మనం చూసుకుంటా చేస్తే కన్నా పిల్లలకి న్యాయం జరుగుతుంది నా ఉద్దేశం. గంజి ఉంచుతున్నారమ్మా? ఎందుకని ఉంచడం లేదు? వెరీ గుడ్. చాలు, దట్స్ ఎనఫ్. ఆ మాత్రం తెలిస్తే చాలు. సరి మనం ఏంటంటే పొడికి కావాలా, ఇంకోటి కావాలా. మనం బిర్యానీ ఎట్లా చేసుకుంటాం? గంజి ఉంచుతామా? ఇంతే. అది కూడా తెల్లన్నం కూడా అట్లా చేయాల్సిందే. అప్పుడు మనకు ఫోర్టిఫైడ్ కెనల్స్ ఉన్నాయి. దాంట్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్యం. అదేంటంటే మెతుకులాగా దొరకదు చేతికి. ఫోర్టిఫైడ్ కెనల్స్ 25 కేజీల బ్యాగ్లో 250 గ్రామ్స్ కలుపుతారు. ఈచ్ కిలోకు 10 గ్రామ్స్ వస్తాయి. అవి కరిగిపోతాయి, మెతుకులాగా చేతికి దొరకదు. గంజి ఉంచితే అందులో వెళ్ళిపోతాయి. అది విటమిన్స్. దాంట్లో బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది, బాగా మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆ 3 విటమిన్స్ వల్ల పిల్లలకు యూజ్ ఉంటుంది. కాబట్టి మనం గంజి ఉంచకూడదు అనేది మెయిన్ ప్రామాణికం. కొంచెం ఎప్పుడన్నా కొత్త బియ్యం వస్తే కొద్ది లైట్ ముద్ద అవుతుంది. ముద్దైనా పర్వాలే, తింటే అన్ని ముద్ద అవుతాయి కడుపులో. బాగున్నాయండి. ఫైన్ రైస్ వస్తున్నాయి బై గాడ్ గ్రేస్. జరిగింది. ఎగ్ ఫ్రై చేశారా? కొన్ని రోజులు 20 మంది. ఖచ్చితంగా. ఎంత స్ట్రెంగ్త్ ఉందండి? 745. ఇక్కడ వెల్ఫేర్ హాస్టల్ పిల్లలు వస్తారా ఇక్కడికి? అవునా, వస్తూ ఉంటారా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ వంటకు? వంటకు 6 మంది. బాగుంది. పప్పుమ్మా బాగా చేశారు. గుడ్డు ఇకి గుడ్డు కొంచెం సైజ్ తగ్గుతా ఉన్నాయండి ఇవి. ఒక్కోసారి ఒక రకం సైజ్ చేస్తారు సార్. యాక్చువల్లీ మనకు 45 to 55 మధ్యలో ఉండాలా. 50 గ్రామ్స్ ఉండాలా. మనం ఎట్లా అంటే పెద్దది ఒక పిల్లోనికి, చిన్నది మనకి 2 పిల్లలు అయితే ఒకరికి ఒప్పుకుంటారా? ఆ ట్రేలో ఎక్కడన్నా మిస్యూజ్ అవుతాయి సార్. కొద్దిగా మిస్యూజ్ కాదు, వాంటెడ్లీ రేపు ఫార్మర్స్ ఇస్తూ ఉన్నారు. మన అంగన్వాడీస్, స్కూల్స్, వెల్ఫేర్ హాస్టల్స్ ఏజెంట్స్ లేరు ఇప్పుడు, కాంట్రాక్టర్స్ లే. ఇంకొక 1 monthలో వస్తుంది. అది నేను ఉప్పేస్తారా కొంచెం? అదే పాడు కాకుండా అది వేస్తే బాగుంటుంది. మార్చి 30. మీరు ఎస్సీ అసలా ఎగ్స్ ఎన్ని ఇస్తున్నారు వీక్లీ? ఆడ 6 గుడ్లు ఇస్తారా? ఓకే. చిక్కీ ఇస్తున్నారా డైలీ అక్కడ? మిల్లెట్ చిక్కీ. ఇక్కడ చిక్కీ అక్కడ చిక్కీ వేరువేరుగా ఉంటుంది కదా. అరటిపండు ఇస్తున్నారా డైలీ? మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? ఈవినింగ్ స్నాక్స్ మీరు పోతానే. చికెన్ 4 సార్లు ఇస్తున్నారా వారానికి? 3 సార్లే. నేను కావాల్సి అడుగుతా ఉన్నా. 3 సార్లు ఇస్తారు. ఎన్ని ముక్కలు వస్తాయి అందాజుగా? వెరీ గుడ్.
బాగా చూసుకుంటాడా మీ సారు? స్టడీ అవర్స్ ఉన్నాయా? టీచర్లు వస్తారా? 10th క్లాస్ ట్యూటర్లు? పోయిన సంవత్సరం మీ హాస్టల్ నుంచి ఈ స్కూల్లో చదివిన పిల్లలు 10th క్లాస్ హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి? అవునా? ఎన్ని? 566. ఈ హాస్టల్ స్టూడెంట్, మీ హాస్టల్ స్టూడెంట్ బాగుందా మీకు అక్కడ హాస్టల్లో? టిఫిన్స్ బాగున్నాయా? ఏదైనా టిఫిన్ మార్చాలా? అన్నీ బాగున్నాయా? మీ సార్ పేరు ఏం పేరు? పాండురంగారావు, మాణిక్యరావు. ఎస్సీ ప్రీ మెట్రిక్ హాస్టల్ కదా? ఓకే, వెరీ గుడ్. బాగా చదువుకోండి. మీకు బాగా అన్ని మంచిగా ఇస్తూ ఉన్నారు. చూడండి, మీరు ఎన్ని ఎగ్స్ తింటా ఉన్నారు రోజుకు తెలుసా? వారానికి 11 ఎగ్స్. 11 ఎగ్స్ తింటా ఉన్నారు, ప్లస్ 3 times చికెన్. మన ఇంట్లో కూడా ఉండదు ఆ విధంగా. కాబట్టి మీరు ప్రభుత్వం ఇంత మంచి సదుపాయం కల్పించింది మీకు. మీరు బాగా చదువుకొని మీ జీవితాలు బాగా మార్చుకోవాలి. అర్థమైందా? మీ బీసీ ప్రీ మెట్రిక్. ఎక్కడ మీది? ఎంత దూరం ఇక్కడ నుంచి? ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందా? కిలోమీటర్ ఉంటుందా? నడుచుకుంటూ వెళ్తారా? మీకు ఎన్ని ఎగ్స్ ఇస్తూ ఉన్నారు వారానికి? అన్నీ ఇస్తారా? చికెన్ ఎన్ని పీసెస్ వస్తాయి అందాజుగా? 2 or 3నా? ఏం సార్ మీ సార్ పేరు ఏం పేరు? రామ్మోహన్. చూడు, రామ్మోహన్ రాసుకో. మాణిక్యరావు. మీకు ఇక్కడికా దూరమా మీది? మీ సారే ఆటో పెట్టాడా? ఒకటే ఆటో 2-3 సార్లు తిరుగుతుందా? ఎంతమంది? సుమారు 30-40 మంది ఉన్నారా? 50 మంది ఉన్నారా? ఓ 4 సార్లు తిరుగుతుందా ఆటో? పోయేటప్పుడు తీసిపోతుందా? అదృష్టం రా మీకు. మీ సార్ ఎవరో మంచిగా ఓయమ్మా బాగా చూసుకుంటాడా? వెరీ గుడ్. నేను వచ్చింటే సరిపోవు, కానీ టైం లేదు నాకు. మీ హాస్టల్ వస్తే పొద్దున్న 8:30 లోపల రావాలా, లేకుంటే సాయంత్రం 4:30 తర్వాత రావాలా? కుదరలే, ఆ టైం మాకు అడ్జస్ట్ కాలేదు. అంటే ఇంతకుముందు నేను పోయాను, కానీ వీళ్ళ హాస్టల్కి పోయినానో లేదో తెలియదు. గర్ల్స్ హాస్టల్కి పోయాను, అది దానికి పోయాను. ఈ వీళ్ళ దానికి పోలేదు అనుకుంటా. పోలేదా? మనం పోలే కదా. మీ దానికి ఏమైనా వచ్చానా? ఇప్పుడు కాదు నేను చెప్పేది, 2.5 years బ్యాక్. అన్నీ బాగానే ఉన్నాయి. సంతోషమేనా మీకు? టిఫిన్ ఏదైనా మార్చాలా? మీకు టిఫిన్ ఏదైనా మార్చాలి, బాగాలేదని చెప్తే మారుస్తా ఒకటి. అన్నీ బాగానే ఉన్నాయా? వెరీ గుడ్ బాయ్స్ అంతా. బాగా చదువుకోండి. మంచి సదుపాయం కల్పించింది మీకు ప్రభుత్వం. మీరు మంచిగా, మీ తల్లిదండ్రులు ఎంతో పేదరికంలో ఉంటారు, అవునా? వాళ్ళు ఆ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండాలంటే మీ తల్లిదండ్రులను రేపు చూసుకోవాలి మీరు బాగా. కాబట్టి ఇక్కడ మంచిగా చదివితేనే ఇది ఫౌండేషన్. ఇక్కడ 10th క్లాస్ బాగా మంచిగా చదివి మంచి మార్కులతో పోతేనే రేపు మీరు ఇంటర్మీడియట్, డిగ్రీ సులభంగా చదవగలరు, సంతోషంగా ఉండగలరు. ప్లస్ 10th క్లాస్ మెమోలో ఉండే మార్క్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఇంటర్వ్యూలకు పోయినా, ఎక్కడికి పోయినా 10th క్లాస్ మెమో చూసే మీ ఇంటెలిజెన్సీని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంటర్మీడియట్, డిగ్రీ పెద్దగా పట్టించుకోరు. 10th క్లాస్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ ఏ ఇంటర్వ్యూలకు పోయినా కానీ అది చూస్తారు, మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి, ఇంగ్లీష్లో ఎన్ని వచ్చినాయి అని. అర్థమైందా? కాబట్టి మీరు బాగా ఇష్టంగా చదవండి, కసిగా చదవండి. ఇప్పుడు మనకు బయట పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి స్టడీ అవర్స్ ఉండవు, ఎట్లంటే అట్లా సైకిల్ వేసుకుని తిరుగుతూ ఉంటారు, ఎట్లంటే అట్టు ఉంటారు మామూలు జనరల్గా. అంటే కొంతమంది మీకు అన్నీ సదుపాయాలు, ఒక బట్టలు ఉతికే తప్ప మీకు వేరే పనే లేదు, అవునా? తప్ప ఇంకా వేరే పనే ఉండదు కదా. బాగుంటుంది హాస్టల్స్. మీ రెండు కొత్తదే పాతదే? రెన్యువేషన్ చేశారా? మీది బాగానే ఉంటుందా? వస్తా ఎప్పుడన్నా. ఓకే, బాయ్.